నమస్తే, నేను మీ కిషోర్. ఈనాటి యంగ్ ఎవర్ విశ్వరూపానికి స్వాగతం. క్యాంటన్ టవర్ చైనా పారిశ్రామిక సత్తాకు మరో నిదర్శనం. దక్షిణ చైనాలో నిర్మించిన ఈ టవర్ని టెలివిజన్ టవర్గా ఉపయోగిస్తున్నారు. ఇదే కాక ఈ టవర్ని ప్రతిరోజు కొన్ని వేల మంది సందర్శిస్తుంటారు. మబ్బులు ఛేదిస్తూ ఆకాశంలోకి చొచ్చుకుపోయేలా ఉండడం దీని ప్రత్యేకత. దక్షిణ చైనాలో మరో సరికొత్త అద్భుతం ఆవిష్కృతమైంది. మబ్బుల్ని ఛేదించుకుంటూ ఆకాశంలోకి చొచ్చుకుపోయిన ఆ ఆధునిక శిఖరం నిజంగా చైనా పారిశ్రామిక సత్తాకు నిలువెత్తు నిదర్శనం. సరిగ్గా 6 కిలోమీటర్ల మేర గాల్లోకి ప్రయాణిస్తుందా కాంక్రీటు, స్టీలు కలగలిసిన విశేషం. అంత పొడగ్గా ఉన్నప్పటికీ దాని సోయగం ఎవరో ర్యాంపుపై హొయలుపోతున్న సూపర్ మోడల్ నడుముని తలపిస్తుంది. ఇంతకీ ఈ ఇంజనీరింగ్ సాహసం ఎలా సాధ్యమైంది? ఒకటి రెండు కాదు, మొత్తం 4 మహానిర్మాణాలు. ప్రతిదీ దాని ముందు దానికన్నా మరింత పొడగు, మరింత సొగసు. ఈ టాలెస్ట్ టవర్సే మనిషి లక్ష్యానికి సరికొత్త హద్దుల్ని నిర్దేశించాయి. అంతని ఆకాశాన్ని అంతకంతకు దగ్గరైనట్టు చూపించాయి. ఫైనల్ గా చైనాలో మొలుచుకొచ్చిన ఈ క్యాంటన్ టవర్ కి రూపునిచ్చాయి. మోడర్న్ ఇంజనీరింగ్ లో ఒకానొక మైలురాయి సుసాధ్యం చేశాయి. దక్షిణ చైనాలో గ్యాంగ్చౌ అతి పురాతనమైన ఈ నగరం దేశంలోనే 3వ అతిపెద్ద సిటీ. మిగతా అన్ని చైనీస్ మెట్రోపాలిటన్స్ గాలాగే ఇది కూడా వేగంగా మారుతోంది. రోజుకో ఆకాశ హర్మ్యం సగర్వంగా లేచి నిలబడుతుంది. కానీ అవేవి క్యాంటన్ టవర్కు సాటిరావు. అందుకే నిత్యం చైనీయులు వరుసలు కట్టి దీన్ని సందర్శిస్తారు. క్యాంటన్ టవర్ ని టెలివిజన్ టవర్ గా ఉపయోగిస్తోంది చైనా. కానీ సాధారణ టీవీ టవర్స్ అంత సింపుల్ గా ఉండదు ఈ ఆకాశ శిఖరం. దీంట్లో ఎన్నో విశేషాలు, ప్రత్యేకతలు ప్రతి అంతస్తులో దాగి ఉన్నాయి. క్యాంటన్లో ఎన్నో మెట్ల వరుసలు మనకు స్వాగతం పలుకుతాయి. కానీ 600 మీటర్ల ఎత్తైన ఈ నిర్మాణంలో స్టెయిర్ కేసులు కేవలం సౌకర్యాలు కాదు. వంకర్లు తిరుగుతూ ఇవన్నీ 2000 అడుగుల ఎత్తు నుంచి చుట్టూ ఉన్న సిటీని ఒళ్ళు గగుర్బొడిచేలా సందర్భింపచేస్తాయి. అంతేకాదు, ఇందులోని రివాల్వింగ్ రెస్టారెంట్ తినే ఆహారానికి టెక్నాలజిక్ మసాలా యాడ్ చేస్తాయి. ఇక టవర్ చిట్ట చివర అసలు కొసమెరుపు ఉంటుంది. ఓపెన్ టాప్ లో అనంత ఆకాశం సాక్షిగా దమ్మున్న ప్రతి దర్శకుడికి ఒక జీవితకాలపు అనుభవం మూటగట్టడానికి థ్రిల్ రైడ్ సిద్ధంగా ఉంటుంది. క్యాంటన్ టవర్ లోపలికి వెళ్ళిన వారికి, దగ్గరగా చూసిన వారికే కాదు, దూరం నుండి చూసిన వారికి కూడా అద్భుతమే. కేవలం పొడుగా ఉండడమే దీని విశేషం కాదు. వేలాది అడుగులు పైకి పెరిగిపోయి కూడా సన్నగా నాజుగ్గా ఉండి ఆకర్షిస్తూ ఉండడం ఇది ఎలా సాధ్యమైంది అనేది మరో విశేషం. చైనాలోని క్యాంటన్ టవర్లోకి వెళ్లిన వారందరికీ, దగ్గరగా చూసిన వారికి మాత్రమే కాదు,
సుదూరంగా ఉన్నవారికి కూడా అద్భుతమే. కేవలం పొడుగ్గా ఉండటం దీని విశేషం కాదు. వేలాది అడుగులు పైపైకి పెరిగిపోయి కూడా ఇది సన్నగా, నాజూగ్గా ఆకర్షిస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది? క్యాంటన్ టవర్ సాధ్యాసాధ్యాల వెనుక అనేక చారిత్రక మలుపులు ఉన్నాయి. ఏదో ఒక ఇంజనీర్ ఒక ప్రయత్నంలో ఈ అద్భుతం సాధించలేదు. ప్రపంచ మానవ మేధస్సు గగనతలం దిశగా సమైక్యంగా ఈ ప్రయాణం చేసింది. అత్యంత ఎత్తైన శిఖరాల నిర్మాణం ఆధునిక కాలంలో అమెరికాలో మొదలైంది. 19వ శతాబ్దం ప్రారంభంలో వాషింగ్టన్లోని కొందరు ఓ అద్భుతం ఆవిష్కరించాలనుకున్నారు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోన్న తమ రాజధాని నగరంలో వినూత్నమైన ల్యాండ్ మార్క్ క్రియేట్ చేయాలనుకున్నారు. పైగా తమ ప్రపంచపు అత్యంత ఎత్తైన నిర్మాణం వారి తొలి అధ్యక్షుడు వాషింగ్టన్కు ఆ పేరు రావటానికి కారకుడు అయిన జార్జ్ వాషింగ్టన్ జ్ఞాపకార్థంగా నిర్మించ తలపెట్టారు. అలా రూపుదాల్చిందే వాషింగ్టన్ మాన్యుమెంట్. ఇలాంటి పొడవైన శిలా నిర్మాణాల్ని ఇంగ్లీష్లో అబలిస్క్ అంటారు. వాడుక భాషలో వాషింగ్టన్ నీడిల్ అని వ్యవహరిస్తూ ఉంటారు. 1836లో దీన్ని కొందరు ఉత్సాహవంతులైన అమెరికన్లు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల నుంచి రాళ్లు కూడా తెచ్చారు. చూస్తుండగానే వాషింగ్టన్ నీడిల్ పునాదులు వేసుకుంది. 50 అడుగుల దాకా గాల్లోకి లేచింది. కానీ అప్పుడే అనూహ్యంగా పరిస్థితులు విషమించాయి. వాషింగ్టన్ మాన్యుమెంట్కి క్యాంటన్ టవర్కి ఒక విషయంలో కొన్ని పోలికలున్నాయి. అవేంటంటే పునాది వేసిన నేలలో బలహీనత, అలాగే మరీ ముఖ్యంగా నిర్మాణం పక్కనే నది ఉండడం. ఇది ఇంజనీర్లకి మరింత ఆందోళన కలిగించిన విషయం. పైగా వాషింగ్టన్ మాన్యుమెంట్ కంటే క్యాంటన్ టవర్ 3 ఇంతలు పొడవు, బరువు కూడాను. అయినా ఈ నిర్మాణం ఎలా సాధ్యమైంది? తమ సగర్వ కట్టడానికి ప్రధానంగా జనం నుంచి వసూలయ్యే విరాళాల మీదే ఆధారపడ్డ ఆనాటి బిల్డర్లు 1861లో చెలరేగిన అంతర్యుద్ధంతో నిస్సహాయులైపోయారు. మొత్తం అమెరికా సాయుధ పోరాటాలతో అట్టుడికిపోయింది. వాషింగ్టన్ మాన్యుమెంట్పై కూడా ఆ ప్రభావం పడింది. 20 ఏళ్లు ఒక్క అంగుళం కూడా పైకి లేవలేదు. విరాళాలు వసూలవ్వకపోవడమే దీనికి కారణం. తన పూర్తి ఎత్తులో కనీసం 3వ వంతు కూడా పూర్తి కాకుండా అది అమెరికన్ క్యాపిటల్ సిటీ నడిమధ్యలో శిలాస్తంభం మిగిలిపోవడంతో వైట్ హౌస్ను ఇబ్బంది పెట్టింది. సివిల్ వార్ నుంచి తేరుకున్నాక సరికొత్త అమెరికాకి సంకేతంగా దీన్ని పూర్తి చేయాలని నిర్ణయం జరిగింది. ప్రభుత్వం రంగంలోకి దిగటంతో కన్స్ట్రక్షన్ పనులు చకచకా జరిగిపోయాయి. అయితే 20 ఏళ్ల తరువాత వాషింగ్టన్ మాన్యుమెంట్పై కన్నేసిన ఇంజనీర్స్కి ఓ షాక్ తగిలింది మొదట్లోనే. అర్ధాంతరంగా ఆగిపోయిన అబలిస్క్ ఓ పక్కగా వంగిపోయింది. కింద భూమి బలంగా లేకపోవడంతో పునాదులు కృంగసాగాయి. ఏం చెయ్యాలో పాలుపోని న్యూ బిల్డర్స్ బాగా ఆలోచించి ఓ రిస్కీ డెసిషన్ తీసుకున్నారు. కట్టడానికి ఓ పక్కగా తవ్వటం ప్రారంభించారు. ఇలా చేసి నిర్మాణం రెండో వైపు కూడా కిందకు జరిగేలా చేశారు. అంటే వంగిపోయిన భాగం పైకి లేపడం కాక మరో భాగం కృంగిపోయేలా చేశారన్నమాట.
అసంపూర్ణమైన వాషింగ్టన్ మాన్యుమెంట్ స్ట్రెయిట్గా అయ్యాక చుట్టూ మరింత దృఢంగా కొత్త పునాదులు వేశారు. అనంతరం కట్టడం ఎత్తు పెంచుతూ పోయారు. ఫైనల్గా తమ ప్రపంచ ప్రఖ్యాత ల్యాండ్ మార్క్ కంప్లీట్ చేశారు. 1888 కల్లా దీన్ని నెలకి 55,000 మంది సందర్శించేవారు. అత్యంత ఎత్తైన శిలాస్తంభం నుంచి నగరాన్ని కళ్లారా చూసి అబ్బురపడేవారు. గ్వాంగ్చౌలోని క్యాంటన్ టవర్కి ఒక్క విషయంలో పోలిక ఉంది. అదే పునాది వేయాల్సిన నేలలో బలహీనత. ప్రధానంగా నిర్మాణం పక్కనే నది ఉండటం ఇంజనీర్లకు మరింత ఆందోళన కలిగించిన విషయం. పైగా వాషింగ్టన్ మాన్యుమెంట్ కన్నా క్యాంటన్ టవర్ 3 పొడుగు, బరువు కూడా. వేలాది టన్నుల బరువైన కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్ ఎలాంటి ప్రమాదానికి లోను కాకుండా తీవ్రమైన జాగ్రత్తలు తీసుకున్నారు మొదట్లోనే. పునాదుల్ని డైరెక్ట్గా మట్టి పొరలపైనే కాకుండా ప్రత్యేక కాంక్రీట్ దిమ్మెపైన వేశారు. ఇక క్యాంటన్ టవర్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే భారీ స్టీల్ రాడ్స్ ని ముందుగా నేలలోకి తవ్వకాలు జరిపి ఆ గోతుల్లోకి దట్టంగా కాంక్రీట్ నింపి ఆ పైన అటాచ్ చేశారు. ఇలా పునాదులకి కాంక్రీట్ సపోర్ట్ ఇవ్వటం ద్వారా దృఢత్వాన్ని సాధించారు. మీటర్ల కొద్దీ లోతుగా భూమిని తవ్వడం మామూలుగా జరిగిన విషయం కాదు. వర్కర్స్ రేయింబవళ్లు సంవత్సరం పాటు నేలని తోల్చుకుంటూ పోయారు. అప్పుడు గాని ఫౌండేషన్స్ సిద్ధం కాలేదు. – 1889లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వరల్డ్ ఫెయిర్ ఆర్గనైజ్ చేసింది. వేలాదిగా విచ్చేసే అతిథులకి తన సాంకేతిక, పారిశ్రామిక సత్తా చాటాలనుకుంది. అందుకోసం వాషింగ్టన్ మాన్యుమెంట్ తరహాలో ఆకాశాన్ని చుమ్మింపచేసే అద్భుతం ఆవిష్కరించి తలపెట్టింది. కానీ కాంపిటీషన్ దశలోనే 300 మీటర్ల ఎత్తైన భారీ రాతి కట్టడానికి చుక్కెదురైంది. చైనాలోని క్యాంటన్ టవర్ కూడా ఐఫిల్ టవర్ లాగే ఓ రెవల్యూషనరీ ల్యాండ్ మార్క్. కేవలం పొడుగ్గా ఉండటమే దీని ప్రత్యేకత కాదు. దీని ప్రధానమైన ఉపయోగం టీవీ టవర్గా సేవలందించటం. అయితే మామూలు టీవీ టవర్కి దీనికి అనేక తేడాలున్నాయి. ఊరికే ఎత్తైన ఓ నిర్మాణం చేయటం ఆర్కిటెక్ట్స్ ఆలోచన అస్సలు కాదు. వాళ్ల ఆశయం ఓ కళాఖండం. కాంక్రీట్, ఉక్కు కలగలిసిన ఆధునిక కళాఖండం. క్యాంటన్ టవర్ రూపకల్పన సమయంలో ఆర్కిటెక్ట్స్ను ప్రేరేపించింది ఏంటో తెలుసా? ఎవరు ఊహించని మనిషి ఎముక. అవును, దీని ప్రత్యేక రూపమే వారిని ఆకర్షించింది. మన ఎముక మధ్య భాగము మందంగా ఉంటుంది, అదే పైభాగము కింది భాగాలు తేలికగా ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే మాత్రం దృఢంగానే ఉంటాయి. ఇది ఎలా సాధ్యం? ఈ టవర్ డిజైన్ ఈ ప్రశ్నతోనే సక్సెస్ అయింది. క్యాంటన్ టవర్ సృష్టికర్తల గొప్పతనమంతా ఈ సన్నని నడుములోనే కనిపిస్తుంది మనకు.
పొడుగ్గా గొట్టంలాగా డిజైన్ చేయకుండా కళ్ళు చెదరగొట్టే ట్విస్ట్ ఇచ్చారు వాళ్ళు. కానీ ఇదే మొత్తం కట్టడానికి అతిపెద్ద వీక్ పాయింట్. క్యాంటీన్ టవర్ రూపకల్పన సమయంలో ఆర్కిటెక్ట్స్ ను ప్రేరేపించింది ఏమిటో తెలుసా? ఎవరు ఊహించనైనా ఊహించని మనిషి ఎముక. అవును, దీని ప్రత్యేక రూపం వాళ్ళని ఆకర్షించింది. మన ఎముక పైన కింద వెడల్పుగా ఉంటుంది. మధ్యలో సన్నగా ఉంటుంది, కానీ మొత్తంగా చూస్తే దృఢంగానే ఉంటుంది. ప్రకృతికి ఇది ఎలా సాధ్యమైంది? క్యాంటీన్ టవర్ ట్విస్టెడ్ డిజైన్ ఈ ప్రశ్నతోనే సక్సెస్ అయ్యింది. ఎముకలో మధ్య భాగం మందంగా ఉంటుంది, పై కింద భాగాలు తేలిగ్గా ఉంటాయి. ఇదే సూత్రాన్ని ఇంజనీర్స్ అమలు చేశారు. క్యాంటీన్ టవర్ చుట్టూ కనిపించే పొడవైన ఉక్కు స్తంభాలు అధిక బలం కోసం రింగ్స్ తో అనుసంధానం చేశారు. ఈ రింగ్స్ స్టీల్ కాలమ్స్ ని పట్టి ఉంచుతాయి. ఐఫిల్ టవర్లో ఉపయోగించిన క్రేన్స్ టెక్నిక్ నే ఇప్పుడు కూడా వాడారు. జాక్స్ సాయంతో క్రేన్స్ పైకి ఎత్తుతూ విడిభాగాల్ని బిగిస్తూ పోయారు. ఒళ్ళు గగురు పొడిచే మెట్ల వరుసలు అత్యంత నైపుణ్యంతో ఏర్పాటు చేశారు. వీటిపై నడుస్తుంటే సందర్శకుల్ని జోరుగా వీచే గాలి ప్రేమగా పలకరిస్తుంది. టవర్ కి గాలి కేవలం ఆత్మీయ అతిథే కాదు, అప్పుడప్పుడు ఆగ్రహంతో ఊగిపోతూ వచ్చి ఊపేస్తూ పైపడుతుంది. ఇలాంటి సమస్యని 1973లోనే ఎదుర్కొంది ఆనాటి ప్రపంచపు అత్యంత ఎత్తైన టీవీ టవర్. కెనడాలోని టొరాంటోలో ఒక దశలో విపరీతంగా ఆకాశ హార్మ్యాలు తయారయ్యాయి. ఆ స్కై సేపర్స్ చివరకు టీవీ సిగ్నల్స్ ను అడ్డుకుంటూ ఇబ్బంది పెట్టాయి. కేవలం టీవీల కోసమే కాకుండా టొరాంటో నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఓ ఎత్తైన నిర్మాణం చేపట్టింది కెనడా. దృఢత్వం కోసం రీఎన్ఫోర్స్ కాంక్రీట్ ను ఉపయోగించారు. కొన్ని మీటర్ల వరకు సాదాసీదాగా ఎత్తుని పెంచుతూ పోయారు. టొరాంటో విపరీతమైన ఈదురు గాలికి ఫేమస్. ఇవి టీవీ టవర్ ని ఈజీగా కూలదోస్తాయని ఇంజనీర్స్ కి తెలియంది కాదు. అందుకే ఇన్నోవేటివ్ గా కాంక్రీట్ తో స్టీల్ ని మిక్స్ చేశారు కన్స్ట్రక్షన్ లో. కాంక్రీట్ కట్టడంలోకి స్టీల్ కేబుల్స్ ప్రవేశపెట్టారు. ఇలా చేయటం ద్వారా గాలి వీచిన సందర్భంలో దాని ఒత్తిడి కేబుల్స్ గ్రహిస్తాయి. టొరాంటో సిఎన్ టీవీ టవర్ అంతిమ అంకంలో ప్రత్యేక హెలికాప్టర్ వాడారు. చివరి అంతస్తులో భారీ యాంటీనాస్ ను బిగించేందుకు దాన్ని రంగంలోకి దింపారు. హెలికాప్టర్ ఒక్కో విడిభాగాన్ని జాగ్రత్తగా తగిన స్థానంలోకి చేర్చింది. 1973లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. మరో 30 ఏళ్ల వరకు దీన్ని ఏ ఇతర టాలెస్ట్ కన్స్ట్రక్షన్ ఓడించలేకపోయింది. క్యాంటన్ టవర్కి బలము బలహీనత రెండు ఈ టవర్ డిజైనే. దీనికున్న సెంటర్ ట్విస్ట్ ఈదుగాలులు వచ్చినప్పుడు గాలిని నియంత్రిస్తుంది. టవర్ మధ్యలో సన్నని నడుము వంటి ఈ భాగంగా ఉండే ఇది గాలిని శాంతింపజేసి సుడులు తిరగకుండా చేస్తూ టవర్ని రక్షిస్తుంది. టొరాంటో సిఎన్ టీవీ టవర్ లాగే గ్వాంగ్చౌ క్యాంటీన్ టవర్ కి కూడా ఈదురు గాలుల సవాలు విసిరాయి. విపరీతమైన వేగంతో పైకి దూసుకొచ్చే వీటిని తట్టుకోవడం నిజంగా చాలా పెద్ద సమస్య.
పైగా 600 మీటర్ల ఎత్తు దాటిపోవడం మరింత ప్రమాదకరం. క్యాంటన్ టవర్కి బలం, బలహీనత రెండూ డిజైనే. దీనికున్న సెంటర్ ట్విస్ట్ ఈదురు గాలులకు చక్కని పరిష్కారం. సాధారణంగా ఎత్తైన నిర్మాణాల్ని గాలి వేగంగా వచ్చి ఢీకొన్నప్పుడు సుడులు తిరుగుతూ ఉంటాయి. అవి నిర్మాణాన్ని ఉన్మాదంగా ఊపేస్తాయి, చివరకు కూల్చేసే స్థాయికి కూడా. టవర్ కి మధ్యలో సన్నని నడుము ప్రాంతం ఉండటం వల్ల గాలిని శాంతింపచేస్తుంది, సుడులు తిరగకుండా చూస్తుంది, గాలి సాఫీగా ముందుకు సాగుతుంది. ఈదురు గాలులే కాదు, గ్వాంగ్చౌ నగరంలో ప్రతి ఏటా ఉధృతమైన తుఫాన్లు కూడా వస్తుంటాయి. తట్టుకోవడానికి కేవలం డిజైన్ సరిపోదు. అందుకే ఇంజనీర్స్ ప్రత్యేక ఏర్పాటు చేశారు టవర్ పై భాగంలో. సాధారణంగా ఒక ఎత్తైన నిర్మాణం పై భాగంలో ఏదైనా బరువు ఏర్పాటు చేస్తే అది కిందనున్న పొడవాటి భాగాన్ని కదలకుండా నియంత్రిస్తుంది. కానీ ఘన పదార్థాల కన్నా నీరు మరింత సమర్థవంతంగా కదలికలను అరికడుతుంది. దీనికి కారణం నీరు కదలికలను అనుగుణంగా తాను కదలడమే. నీటికి ఉన్న శక్తిని ఉపయోగిస్తూ క్యాంటీన్ టవర్ పై భాగంలో 2 భారీ ట్యాంకులు నిర్మించారు ఇంజనీర్స్. ఇవి 1,00,000 లీటర్ల నీరు స్టోరేజ్ చేస్తాయి. దీనివల్ల తుఫాను వచ్చినప్పుడు టవర్ నిశ్చలంగా ఉంటుంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ట్రాక్స్ పైన దాదాపు 1 మీటర్ మేర ట్యాంక్ కదలటం ఇక్కడి స్పెషాలిటీ. ఇంతటి అరుదైన టవర్ నిర్మించిన చైనా నిజంగా గొప్ప దేశమే. ఇది ఇవాల్టి విశ్వరూపం. వచ్చే వారం సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కిషోర్.